ప్రతిష్టాత్మకంగా ఏర్పడినటువంటి ఈ కృష్ణా యూనివర్సిటీ కృష్ణ యువతరంగ్ ప్రోగ్రామ్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకుని మన ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు శాసనసభ్యులు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే వైస్ ఛాన్సలర్ కోన రామ్జీ గారు, అదేవిధంగా రిజిస్ట్రార్ ఉషా గారు, రెక్టర్ బసవేశ్వరరావు గారు, ఈ కార్యక్రమానికి కన్వీనర్ దిలీప్ గారు, చాలా కార్యక్రమానికి వచ్చినటువంటి ఒక విశిష్ట అతిథి మనకి వారు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా మన అందరి అదృష్టాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్, ఆయన జీవితం ఒక ఇన్స్పిరేషన్. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, రైతు కుటుంబంలో పుట్టి ఉపరాష్ట్రపతి వరకు వెళ్ళడం అంటే అది సామాన్య విషయం కాదు. ఆయన అంకుఠిత దీక్ష చేసినటువంటి అనేక పోరాటాలు, త్యాగాలు, ఆ సందర్భంగా శాసనసభ్యులుగా కూడా వారు పనిచేశారు. మంత్రిగా, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా. ఇప్పటికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు అనేక సందర్భాల్లో చెప్తారు, శాసనసభలో మాట్లాడే విధానం అవన్నీ కూడా వెంకయ్యనాయుడు గారు వాళ్ళు ఒక పాలసీ కోసం వాళ్ళు పనిచేసినటువంటి వ్యక్తులు. ఈనాటి రాజకీయాలకు కాదు. అటువంటి వెంకయ్యనాయుడు గారు మనకు రావడం కూడా నిజంగా అదృష్టం. ఎందుకంటే నేను కూడా మొట్టమొదటిసారి 2014 ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వారు మా అందరికీ ఎమ్మెల్యేస్ అందరికీ సీఎం గారు విజయవాడలో వారితో ఒక మీటింగ్ పెట్టించారు. ఆ సందర్భంగా మనం ఎలా నడుచుకోవాలి, పాలిటిక్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రజలకి, అందరినీ కూడా మనం సమన్వయం చేస్తూ ముందుకెళ్ళాలి. అలాగే ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి మార్పుల మీద మన అధ్యయనం చేసుకోవాలని చెప్పి వారు చెప్పినటువంటి స్ఫూర్తి ఇప్పటికీ దాన్ని నేను ఫాలో అవుతున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అటువంటి వెంకయ్యనాయుడు గారు ఇక్కడికి వచ్చారు. మీరందరూ కూడా వారి గురించి తెలుసుకుని మనం కూడా భవిష్యత్ తరాలకి అలాంటి నాయకత్వాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ వచ్చిన మరొక విశిష్ట అతిథి మన బుద్ధప్రసాద్ గారు. వారి గురించి మీ అందరికీ తెలుసు. తెలుగు భాష కోసం వారు చేస్తున్నటువంటి కృషి, అదేవిధంగా ఈ యూనివర్సిటీ ఏర్పాటులో కూడా వారి కీలక పాత్ర ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే పెద్దలు కొనకళ్ళ నారాయణరావు గారు, వారు కూడా అనేక పోరాటాలు వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి చేసినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తి కార్యక్రమం. మరి అటువంటి నాయకులు, పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం మన అదృష్టంగా భావిస్తూ, ఈ యూనివర్సిటీలో ఈ యువతరంగం అనేది మనలో ఉన్నటువంటి ఒక స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి, ఒక లీడర్షిప్ని తీసుకెళ్ళడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. అందుకే ప్రతి సంవత్సరం నేను కూడా 2014 నుంచి యువకిరటం అనే ప్రోగ్రామ్ని మచిలీపట్నంలో స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం అన్ని స్కూల్స్ ఒకరోజు, అన్ని కాలేజెస్ ఒకరోజు, వాళ్ళకి కల్చరల్ కొన్ని కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే మరి లాస్ట్ ఇయర్ దగ్గర 40,000 మంది మచిలీపట్నంలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్ పిల్లలు వచ్చి అక్కడ అటెండ్ అవ్వడం, వాళ్ళు ఒక మంచి లీడర్స్ ఎదగడం కూడా జరిగింది. ఇదంతా కూడా ఒక స్ఫూర్తిదాయకం. అలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ నేను కూడా చాలాసార్లు యువతరంగంలో కూడా పాల్గొనడం జరిగింది. మీరు కూడా చక్కగా ఈ కార్యక్రమం పాల్గొని చక్కగా డిబేట్ చేసి మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. డెఫినెట్గా మేమందరం కూడా తప్పకుండా అవన్నీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్.